కానీ గ్యారంటీలో ఏది అమలు చేయకపోయినా ఈయన దగ్గర కాదు, నా దగ్గర రాదు. ఎందుకంటే నేను సోనియా గాంధీ తల్లి సోనియా గాంధీ నమ్ముతా ఉన్నా, రాహుల్ గాంధీ నమ్ముతా ఉన్నా, ఖర్గే సాబ్ నమ్ముతా ఉన్నా. వాళ్ళు ఒక మాట ఇస్తే వెనక్కి తగ్గరు. మాతో కలిసి రావాలంటే మా నైతికత ఉండాలి. నీ లెక్క లంగాలు చాలా పంగిబడిగా నలుగురు నాదికో మారులరా అనే ముచ్చట ఉండాలి నీది. నీ లెక్క ఉంటేనే ఎవడైనా సాధ్యపడతాడు. అందుకోసమే నీ వేసమే నీకు తిరిగేసే ప్రయత్నం చేద్దాం. చెప్పు, నీ నీకు లొటపిస్తుంది. చెప్పు, నువ్వు సన్నాసి మాటలు ఈ ప్రెస్ మీట్ పెట్టి మన పార్టీ గొప్పతనం ఏందో చెప్పరా నాయన అంటే పిల్ల గుట్టక ముందుగా కుల్ల కట్టినట్టు కాయల్లో మేడలు కట్టుడు, చెట్ల మీద ఇస్తరాకులు కుట్టుడు, ఇదే వేషం ఉంటుంది. మళ్ళా పొద్దుగాల వరకైనా దొరికితే పాపం గిట్టే తాగిసి మీటింగ్ పెట్టిండు. ఇక పెట్టి ఇక అన్న నువ్వు ఇటలన్నా నువ్వు దీనికి ఇక ఈ పదవి ఉండాలి, ఇక ఇంకో ఆయనకి ఈ పదవి ఉండాలి, మీరు అందరూ తీసుకోరే అన్నాడు. వాళ్ళని బ్యాక్ సైడ్ అన్నీ సపరేట్గా పొద్దుగాల నుంచి ఫోన్ చిక్కాపి ఇక ఢిల్లీ పైరవులు ఇక నాకు టికెట్ దక్కింది, ఇక రేవంత్ రెడ్డి అడ్డుకుంటుండు, అటు సోనియా గాంధీ ఏమో ఇయ్యాలి అని తెలుగులోనే చెప్పింది. కానీ రాహుల్ గాంధీ ఒకడు నేను ఆయన చూడకపోతే ఆయనను ఎట్లిద్దామని ఆయన అన్నాడు. కానీ మల్లికార్జున ఖర్గే పెద్దగా ఆయనదే ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మీరు ఏమనుకున్నారు పుసుకున్న యూట్యూబ్ ఛానల్ ఆయనదే ఉన్నది. ఇక మరి ఆయన చెప్పాలి మనకు మన పార్టీ గురించి అంటే అప్పుడు భుజాల మీద వేసుకొని అంతకు ముందుకే ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని రైతులతోటి ఆ మిగిలిన కొంతమంది అంటే చాలామంది మంచోళ్ళ మధ్య కొంతమంది బానిసలతోటి ఆయన మన ఈ పక్క రాష్ట్రమైనటువంటి ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి పోయి ఆడ రైతులతోటి ఏదో ఆడ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం బాగా గొప్పగా చేస్తుంది, ఇది మీరు చూసి నేర్చుకోవాలి, సిగ్గుందా కేసీఆర్ అనే మాటలను విపరీతంగా మనోడు దంచుకుంటుంటే ఉపన్యాసాలలో మనోడిని మించినోడు లేడు అని మనోడు అనుకుంటాడు. కానీ చాలామంది యూట్యూబ్ను చూసుకొని నమ్ముకునేటోళ్ళు మాత్రం కూడా అనుకుంటారు. కానీ అసలు ముచ్చట ఏందనేది చాలామందికి తెలుసు. ఆ మేధావులందరూ బయటకు వచ్చే కాలం మొదలైంది. సరే చెప్పు, ఏం చెప్తున్నావు? నీకంటే నీ పాప పుణ్యాలు నీ ఎమ్మన్నే ఉంటాయి కదా, పక్క పంటో వెనుకనో ముంగట్నో నీ లోపట్నో ఏదో రకంగా ఉంటాయి. అందరికి గట్టే అనుకో. చెప్పు. సన్నాసి కాదురా భయ్, ఒక్కటే చిన్న మాట. నీ ఛానల్లో నీదింత పెద్దగా ఉందని నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు నువ్వు ఏం హామీ ఇస్తీవి? ఇగో కాంగ్రెస్ పార్టీ చేస్తా అన్నటువంటి హామీలకు నాది బాధ్యత ప్రజలారా, మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి ప్రజలారా. అప్పుడు ఏమైనా నోట్లు ఏమైనా పెట్టిర్రా, చేతులు ఏమైనా పెట్టిర్రానే? అంటే నోట్లే థమ్సప్ పోసిర్రా, చేతుల పైసలు పెట్టిర్రా? ఎట్లా ఏ రకంగా మాట్లాడితే మరి అది నోరు కాదా, తాటిమట్టనా? ఎన్ని వేషాలు కడతావు నాయనా? చెప్పు, ఇంకా నువ్వు చెప్పు. ఈ గెలిచేటోడు ఇచ్చేటోడు ఈ ప్రెస్ మీట్ ఇది కథ.